ఈనాటి వివాహ భోజనము కార్యక్రమంలో ప్రసిద్ధ నటి శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు చికెన్ చిక్ముక్ చేయడం ఎలాగో చెప్తారు. వెరీ గుడ్. టైంకి మంచి ప్రోగ్రామ్ వస్తుంది, దీన్ని ఫాలో అయిపోతాను. నమస్కారం. నమస్కారం. ముందుగా చికెన్ చిక్ముక్ చేయడానికి మసాలా వస్తువులు తీసి రెడీ చేసుకోండి. రెడీ చేసుకున్నాం. అల్లం, అల్లం, జీలకర్ర, జీలకర్ర, లవంగాలు, లవంగాలు, దాల్చిన చెక్క, దాల్చిన చెక్క, గసగసాలు, గసగసాలు తీసి పెట్టుకోండి. తీసి పెట్టుకున్నాం. వాటిని ముద్దగా నూరండి. ఓకే, నెక్స్ట్. ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ రేఖలు తీసుకోండి. ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ రేఖలు తీసుకున్నాం. ఇప్పుడు శుభ్రపరిచిన కోడిని తీసుకోండి. అలాగే తీసా. ఏంటమ్మా తలేస్తుందా? ఒక్క నిమిషం ఆగు. ఒంటి నిండా మసాలా పూసుకుని వేడి వేడి నూనెలో స్నానం చేద్దు గాని. క్రమ పద్ధతిలో చేస్తే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అంతే కదా మరి, మంచి ఫుడ్ తింటే ఆరోగ్యంగానే ఉంటుంది. మొదటగా కాళ్లను ఎడంగా చాపాలి. తాపా. చేతులు వెనక్కి ఉంచాలి. చేతులే? కోడికి చేతులు ఎక్కడుంటాయి? భాషా దోషం, రెక్కలై ఉంటాయి. వెనక్కి పంచ. తలని మెల్లగా అటూ ఇటూ తిప్పండి. తిప్పే. ఇప్పుడు కాస్త స్పీడ్ గా తిప్పండి. ఇప్పుడు కాళ్ళు దగ్గరగా పెట్టి ఊపిరి గట్టిగా పీల్చండి. చచ్చింది కదా, మన ఊపిరి అయి ఉంటుంది. మెల్లగా ఊపిరి వదలండి. ఇప్పుడు తల కిందకి పెట్టి కాళ్ళని పైకి లేపండి. తల కిందకి, కాళ్ళు పైకి లేపిన కాళ్ళని మెల్లగా అటూ ఇటూ ఊపండి. ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి. ఇప్పుడు మీ ముందు గుమగుమలాడే చికెన్ చిక్ముక్ రెడీగా ఉంది. చక్కగా ఇంటిల్లిపాది తినండి. పచ్చికోడిని ఎలా తినడం? మసాలా అద్దుకుని తినేయాలా?